సంవత్సరాల తరబడి చదువులు జరుగుతా ఉన్నాయి. పురాతన యుగం నుంచి నేటి యుగం దాకా చదువులున్నాయి. ఏదో ఒక రూపంలో ఉన్నాయి. శ్రీరాముడి కాలం నుంచి, సత్యయుగం నుంచి, త్రేతాయుగం రాముడి కాలం నుంచి, ద్వాపరయుగం కృష్ణుడి కాలం నుంచి, కలియుగం నేటి ఆధునిక విద్యా విధానం దాకా చదువులున్నాయి. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఉన్నాయి. ఇవాళ ఇది వృత్తి విద్యా కోర్సులు ఇవాళ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇంజినీరింగ్ గానీ, మెడికల్ గానీ, లాయర్ గానీ, చార్టర్డ్ అకౌంట్ గానీ, ఇవన్నీ వృత్తిలన్నీ గూడా ఉపాధి మార్గాల వైపు వెళ్తా ఉన్నాయి. సో, అందుకోసం ఇతర విద్యా విధానాలు గూడా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ మన కెరియర్‌కి సంబంధించి లింకప్ ఉండి ఆ విధంగా ముందుకు పోవాలి. కెరియర్‌కి లింకప్ లేని వాళ్ళకి అప్రెంటిస్ పెట్టి, లేకపోతే ఇంటర్న్‌షిప్ పెట్టి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఉపాధి మార్గాల వైపు మళ్ళించాల్సినటువంటి కార్యక్రమం కొన్ని కంపెనీలు చేస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా 2022, 2023కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 1,09,00,000 మంది ఇలా ఉన్నత విద్యను అభ్యసిస్తారు. 2022, 23 సంవత్సరానికి సంబంధించి 1,09,00,000 మంది ఉన్నత విద్యను అభ్యసిస్తే, అందులో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌కి సంబంధించి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు 55% మంది మాత్రమే ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి, 55% మంది అంటే. సో, ఇది పరిస్థితి. సో, అందుకోసం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక ప్రతి సంవత్సరం 11-12 లక్షల మంది ఇంజినీరింగ్ కంప్లీట్ చేస్తా ఉన్నారు. మెడిసిన్‌కి సంబంధించి 70-80%, 70,000-80,000 మంది మెడిసిన్ కంప్లీట్ చేస్తున్నారు. ఇది వార్షిక నివేదిక. ప్రతి సంవత్సరం ఇది జరుగుతా ఉంది. మిగిలినటువంటి లక్షలాది మంది స్టూడెంట్స్, యూత్ వీళ్ళంతా కూడా వివిధ రంగాల్లో వివిధ రంగాల్లో స్టడీస్‌ని కొనసాగిస్తా ఉన్నారు. అన్ని రంగాలు అవసరమే. చేతికి 5 ఏళ్ళు ఉన్నాయనుకోండి, 5 ఏళ్ళు అవసరమే. 5 ఏళ్ళు తినందే 5 ఏళ్ళు లేనిది మనం అన్నం తినలేమనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రంగాలకు సంబంధించి ఎంప్లాయ్‌మెంట్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ కెమెరాల దగ్గర నుంచి డ్రోన్స్, రోబోలు, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ క్రైమ్ వాటికి సంబంధించి వచ్చినప్పుడు ఇవాళ 10-15% ఎంప్లాయ్‌మెంట్ కలుగుతా ఉంది, పెరుగుతా ఉంది. సో, ఇక రాబోయే పెద్దలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సర్న్ ఎంప్లాయ్‌మెంట్ శాఖ, మన ముఖ్యమంత్రి, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి వీళ్ళు ఎప్పటికప్పుడు రాబోయే 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 50 ఏళ్ళకి ఏది ఎక్కువ ఉపాధి మార్గాలను అందిస్తుందో వాటిని నిలబెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ వైపుగా ఆ కోర్సులు పెట్టి ఆ ఉపాధి మార్గాలు ఇచ్చి వాళ్ళని ఎంప్లాయ్‌మెంట్‌లోకి పంపిస్తే ఒక తరం బతికేస్తారు. ఒక తరం బతికితే 3 తరాలకు వాళ్ళు ఆధారుగా ఉంటారు. దేశానికి కరువు వచ్చినా కూడా, ద్రవ్యోల్బణం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు అండగా ఉంటారు, ఆదుకుంటారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఎలక్ట్రికల్ వాహనాలు, బ్యాటరీలు, గ్రీన్ ఎనర్జీ రకరకాల టెక్నాలజీలు వస్తూ ఉన్నాయి. ప్రకృతి, పర్యావరణం, ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నీ అందులో మిళితమై ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోయేటువంటి కోర్సులు పెట్టి ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలి. కోర్సులు పెట్టడం సాధ్యం కాకపోతే 3 నెలలు, 6 నెలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి, అప్రెంటిస్, ఇంటర్న్‌షిప్ పెట్టి వాళ్ళు ఆ విధంగా అందులో రిక్రూట్‌మెంట్ చేసుకునే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఇవాళ ఉన్నదనేది ముందు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలా 100కి 55-60%, 65% హాస్పిటల్‌లో ఏ రంగాల్లో ఇవాళ భారతదేశంలో ఎంప్లాయ్‌మెంట్ జరుగుతూ ఉందంటే 55-60% హాస్పిటల్స్‌లో, టూరిజం శాఖలో, అదేవిధంగా ఏదైతే ఉన్నదో ఇవాళ హెల్త్ కేర్ సెంటర్స్‌లో, ఫార్మసీలో, బయోటెక్నాలజీలో, ఫిజియోథెరపీలో, ఫ్యాషన్ డిజైన్‌లో, యానిమేషన్‌లో, డిజిటల్ టెక్నాలజీలో, సో, ఇంకా చెప్పుకుంటూ పోవాల్సొస్తే ఇంకా ట్రెండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో, యానిమేషన్‌లో, డిజిటల్ రంగంలో, ఫిల్మ్ టెక్నాలజీలో, అగ్రి టెక్నాలజీలో, ఇంకా ఇయాల రేపు ఫిల్మ్ మేకింగ్‌కి సంబంధించి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి, టీవీ సీరీస్ సంబంధించి చాలా ఉపాధి మార్గాలున్నాయి. ఇయాల కొన్ని రంగాలకు సంబంధించి సంవత్సరంలో 8-12% ఆ రంగాల్లో ఉపాధి మార్గాలుగా మనకు కనపడతా ఉన్నాయి. ప్రభుత్వం వాటిని ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ఉన్నోళ్ళు ఉంటే మంచిది, లేకపోతే వాళ్ళకి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చి అక్కడికి ఉపాధి పంపించడం వల్ల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలుగుతారు. ఆ విధంగా దేశాన్ని ముందుకు నడిపించాలి, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. సో, ఇయాల మనం చూసుకున్నప్పుడు అప్పటికున్నటువంటి పరిస్థితుల్ని మనం చూజ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇయాల ఇట్లాంటి ప్రోగ్రామ్‌లు ఏదైతే ఉందో, ఏ రంగంలో అది వివిధ రంగాలు ఇప్పటికే చెప్పా, మళ్ళీ రిపీట్ చేయను. అది ఫార్మా రంగమా, బయోటెక్నాలజీ, అగ్రికల్చరా, టూరిజమా, హెల్త్ కేరా, రోబోనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వివిధ రంగాలున్నాయి, చాలా రంగాలున్నాయి. ఆటిలల్లో 30-60% అప్రెంటిస్ చేసి ఇంటర్న్‌షిప్ చేసినటువంటి వాళ్ళు, అందులో ఇంటర్న్‌షిప్ చేసినటువంటి వాళ్ళు 30-60% మందికి అందులోనే జాయిన్ అవుతున్నారు. నిరుద్యోగం అట్లున్నది కాబట్టి జాయిన్ అవుతున్నారు. మంచిది, ఏదో ఒకటి ఉపాధి మార్గంగా. సో, దీని విధ్వంసాన్ని అరికట్టి
కొన్ని సార్లు విధ్వంసంలాగా ఉన్నది ఎడ్యుకేషన్ సెక్టారు. దాన్ని అరికట్టి విద్యా సంస్థలకి, పరిశ్రమలకి లింకప్ బెట్టి కెరీర్ వైపు ఇండస్ట్రియల్ సెక్టార్‌ని లింకప్ జేయటం వల్ల కెరీర్ వైపు వెళ్ళే అవకాశం ఉంటది. వివిధ రంగాల్లో ఏ రంగం అభివృద్ధి చెందుతుందనేది డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంట్‌లేగా దేశానికి. వాళ్ళు నలుగురే సరిపోరు. వాళ్ళ అవసరమే. వాళ్ళు నలుగురే సరిపోరు. వివిధ రంగాల్లో దేశానికి అవసరమైన రంగాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోని, ఇండస్ట్రియలైజేషన్ పేరుతోని అభివృద్ధి చెందుతున్నటువంటి రంగాలు వరల్డ్‌లో ఏమున్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ కోర్సులు పెట్టడం విద్యారంగంలో. ఒకవేళ కోర్సులు చదివినోళ్ళు సరిపోకపోతే అప్రెంటిస్‌లు, ఇంటర్న్‌షిప్‌లు ఇచ్చి వాళ్ళని ఉపాధి మార్గాల వైపు మళ్ళించటం ఇంకొక పద్ధతి. ఆ విధంగా ఎంప్లాయ్‌మెంట్‌ని పెంచుకోవటం, మారుతున్న కాలమాన పరిస్థితులకి ప్రపంచంతో సమానంగా ముందుకెళ్లే కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలి. ఆయా కంపెనీలకు సంబంధించి ఇతర రాష్ట్రాలుంటే తెలంగాణలో పెట్టాలి. ఇతర దేశాలుంటే భారతదేశంలో ఎవరైనా ఒక చోట వాళ్ళ బ్రాంచ్‌లు ఓపెన్ చేపిచ్చి ఆ వైపు అడుగులు వేయాలి. దీనికి ఎన్ఆర్ఐలు ఏదైతే ఉన్నారో భారతదేశం నుంచి చదువుకొని ఇక్కడ ఉప్పు, పప్పు, చింతపండు మనుషుల మీద ట్యాక్సులు కట్టిన డబ్బులు పెట్టి మీరు చదువుకున్నారు కాబట్టి ఖచ్చితంగా దేశం పట్ల మీకు ఆ ప్రేమ ఉండాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఇయాల రేపు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ మీదనే ఇయాల వ్యవస్థ నడుస్తా ఉంది. దాన్ని ప్రతి రంగంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఇయాల ఉన్నదని తెలియజేసుకుంటూ, చివరికి పెళ్లి చేసుకున్న యువతులకు గూడా పిల్లల పెంపకం మీద ట్రైనింగ్ ఇవ్వాలనేది ఈ సందర్భంగా నేను ఒక ఉచిత సలహా ఇస్తున్నాను. ఉచిత సలహా కాదు, నీడెడ్ డిమాండ్‌గా ఇయాల మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. సో ఉద్యోగ ఉపాధి మార్గాలకు సంబంధించి ప్రతి రంగంలో ఇయాల స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఎజెండాగా ఉన్నది. ఆ వైపుగా మనం ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ అనాలి పెద్దలారా.